శాశ్వత ప్రేమతో మమ్మల్ని ప్రేమిస్తూ విడువక ఎడబాయక మేడల కృప చూపుచున్న మా కన్న తండ్రి, నీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి కృతజ్ఞతా స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. నువ్వు ఇచ్చినటువంటి మరొక నూతన వారంలో నీ సన్నిధిలో కలిపెట్టుకోవాల్సిన మేము తండ్రి, నీ సన్నిధికి దూరంగా ఉన్న వారిని నీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. నిశ్చిత విధి త్వరగా వచ్చేలాగా సహాయం చేయమని వేడుకుంటున్నాం. నీ మహాకృపలో మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకుని ఈ యొక్క పరిశుద్ధ దినాన నీ సంఘముగా నీ సన్నిధిలో కూడుకున్నట్టుకు నువ్వు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనములు. జీవం కలిగిన మా ఆత్మను రక్షించుటకు శక్తి కలిగిన నీ మాటలు మేము ధ్యానిస్తూ ఉంటుండగా నీ మహాకృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటూ శ్రేష్టమైన నీ మాటల ప్రకారంగా ప్రతి భాగ్యాన్ని మా అనుగ్రహించి మమ్మల్ని బట్టి నీవే మహిమ పొందుకున్నామని సమస్త ఘనత మహిమ ప్రభావాలు నీకే చెల్లించుకుంటూ నీ ప్రియకుమారుడు మా ప్రభువును రక్షకుడైన క్రీస్తు యేసు పేరట ఈ ప్రార్థన అడిగి సమర్పించి పొందుకున్నాం తండ్రి, ఆమేన్. కూడి వచ్చిన దేవుని పిల్లలని మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన క్రీస్తునామములో నా యొక్క వందనాలు తెలియజేసుకుంటాను. ప్రియమైన దేవుని వారలారా, ఆత్మీయతలో ఎదుగుటకు మనకు కావలసినటువంటి సందేశాలను మనం ఆలోచన చేస్తూ ముందుకు సాగాలి. అందులో భాగంగా క్రీస్తుకు కలిగిన మనసు ఏది అన్న సందర్భాన్ని మనం బైబిల్ గ్రంథం నుంచి ఆలోచన చేద్దాం. మనసు మనందరికీ ఉంది. మన మనసు చెప్పినట్టు మనం అన్ని క్రియలు చేస్తున్నాం. మన మనసు ఏది కోరుకుంటే దానిని మనం మన శరీరానికి ఇవ్వడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. ఆదివారం మధ్యాహ్నం బిర్యానీ తినాలని మనసు అనుకునింది అనుకో, ఆపుతున్నామా దాన్ని? ఆపట్లేదు. పెళ్ళిపోతున్నాం, మంచి బట్టలే నెల క్రితం తీసుకున్న కొత్త బట్టలే ఉంటాయి, కానీ ఇంకొక జత కొత్త బట్టలు శరీరం కోరుకుంటుంది, ఆపుతున్నామా? మన మనసు చెప్పినట్టుగా పెళ్ళి నేరుగా కొత్త బట్టలు కొంటున్నాం. అంటే మన మనసు చెప్పినట్టుగా చిత్తానుసారంగా మనం మన శరీరాన్ని నడిపిస్తున్నాం, అవునా కదండి? ఇందులో డౌట్ లేదు. అది ఏది కోరుకుంటే దాన్ని వద్దని ఏమన్నా చెప్తున్నామా? చెప్పండి, వద్దని చెప్పుంటే ఈరోజు ఇన్ని అనారోగ్యాలు శరీరానికి వచ్చేటివి కాదు. అర్థం చేసుకోండి. ఈరోజు మనందరం కూడా చాలా మటుకు హాస్పిటల్కి వెళ్తున్నామంటే మనసు ఇప్పుడే తినగలం కదా, మళ్ళీ తింటాం అని బాగా ఉన్నప్పుడు అంతా తినడం వల్ల ఆ ఎఫెక్ట్ రాబోయే రోజుల్లో మన మీద పడుతూ ఉంటుంది. ఇక్కడ మనం ఏం ఆలోచన చేస్తున్నాము అంటే, మన మనసు ఏది చెప్తే అది వినడం వల్ల కొన్ని ప్రమాదాలు కూడా ఉన్నాయి అని మనకు అర్థమవుతుంది. మంచిది. మన మనసు ఇదో ఒక స్థాయిలో మనం ఉండాలి. మనము అధికారం కలిగిన వారంగానో మన మనసు కోరుకోవచ్చు, బహుధనం కలిగిన వారంగానో ఉండాలని కోరుకోవచ్చు, విస్తారమైన ఆస్తి కలిగిన వారంగా ఉండాలని మనము కోరుకోవచ్చు. ఈ రోజున సాధారణంగా ప్రపంచంలో ఉన్న అత్యధిక భాగం మనుషులకు ఉన్నటువంటి ఆలోచనే ఇది. మీరు బాగా ఆలోచన చేయండి. ప్రియమైన దేవుని వారలారా, మనసు ఏది కావాలనుకుంటే అది అవ్వడానికి మనం సిద్ధపడుతూ ఉన్నప్పుడు వారి మనస్థితి ఎలా ఉంటుంది, వారి పరిస్థితి ఎలా ఉంటుంది అని అంటే, వారు పొందుకున్న దానికంటే కూడా అధికమైనటువంటి శ్రమలు అనుభవిస్తూ ఉంటారు. తాత్కాలికంగా పొందుకున్న దాన్ని చూసి శ్రమంతా మర్చిపోవచ్చేమో కానీ మనము అది మనతో పాటు శాశ్వత కాలం ఉండేదా అని ఒకసారి మనం ఆలోచన చేస్తే, ఇంత కష్టపడి అశాశ్వతమైన దాని గురించే మనం పాటుపడుతున్నాము అని మనం అర్థమవుతుంది. మనతో పాటు ఏది రాదు. అందుకే దేవుడు మనిషి ఎంతో కష్టపడి తనకు ఉపయోగం లేని వాటిని సంపాదించుకుని మరలా పక్కనోడికి ఇచ్చేస్తున్నాడు మనిషి. చూడండి ఒకసారి కొన్ని మాటలు మనం చూద్దాం. ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయము 20 నుండి 23 వర్షాలు ఒకసారి చూద్దాం. ప్రయాసను బట్టి ఏముంది, ఇంకేం చేసేవాళ్ళని అన్నట్టు ఒక నిరాశలోకి వెళ్ళిపోయాడు. అంటే ఆశ వెళ్ళిపోయిందంట. ఒకడు జ్ఞానముతోను తెలివితోను యుక్తితోను
ప్రయాసపడి ఏదో ఒక పని చేయను, అయితే దాని కొరకు ప్రయాస పడని వానికి అతడు దానిని స్వాస్థ్యముగా ఇచ్చివేయవలసి వచ్చు. అవునా కదండి? ఈరోజు మనకు ఆస్తి వచ్చిందంటే మనం సంపాదించుకుంటే ఎక్కడి నుంచి వచ్చిందండి? మన తాత ముత్తాతలు బాగా కష్టపడి శ్రమపడి తినుకో కూడబెట్టుకొని ఎక్కడో ఒక చోట 5 ఎకరాలు 10 ఎకరాలు ఇల్లు కట్టుకోవడం చేసినారు. అంతా సంపాదించేశారు. లాస్ట్కి ఏమైపోయారు? ఏమంటారు తెలుసా? మరణం పడక మీద ఉన్నప్పుడు నేనేమన్నా ఎత్తుకొని పోతానా, నీకే కదా అని అంటారా? అనరా? అంటారా? అదే చెప్తున్నాడు ఇక్కడ. ఎంత కరెక్ట్గా చెప్తున్నాడు దేవుడు. ఏదో ఒక పని చేస్తాడంట, యుక్తితోనో తెలివితోనో జ్ఞానంతోనో అతను దాన్ని సంపాదించుకుంటాడంట. కానీ ప్రయాసపడి దాన్ని వేరే వాడికి ప్రయాస పడని వారికి ఏం చేస్తున్నా అంటే ఇచ్చును. నాకు వచ్చింది ఆస్తి, నేను ప్రయాసపడలేదు అంటే నాకంటే ముందు మా తాత మా నాన్న ఎవరో ప్రయాసపడి నాకు ఇచ్చారు, నేను దాని గురించి ప్రయాసపడలే. అంటే ఎవరికొకరికి ఇచ్చి వెళ్ళిపోయేదే జరుగుతుంది తప్ప ఏ ఒక్కడు కూడా శాశ్వతంగా దాని గురించి ఆలోచన చేయట్లేదు. అంటే ఇది నాతో ఉంటుంది అనేటువంటి ఆలోచన మనిషికి లేకుండా పోయింది. అర్థమైపోయింది మనిషికి. ఇది వ్యర్థమును గొప్ప చెడుగు, ఉపయోగం లేనిదంట, బాగా ఉపయోగం లేనిదిగా పనికిరాని దానిగా ఉంది. ఒక మనుషులు ప్రయాసపడి తన వెనకటి వాడికి ఇచ్చిపోవడం అన్నది. ఈ ప్రయాస అంతటిలో కూడా మనిషి ఏం చేస్తున్నాడు అనంటే, బాగా వినండి, ఇది సంపాదించేదానికి ప్రయాసపడుతున్నాడు కదా, వెనక వాడికి విడిచిపెడుతున్నాడు కదా. ఈ ప్రయాస అంతటిలో కూడా మనిషి ఏం చేస్తున్నాడు అంటే దేవుడి దగ్గరికి వెళ్ళవలసినటువంటి విషయాన్ని మర్చిపోతున్నాడు. అవునా కదా? మీరు బాగా ఆలోచన చేయాలి. ఏ ఒక్కడు కూడా నేను బాగా లోకంలో ధనం సంపాదిస్తాను, దేవుని పని కూడా బాగా చేస్తాను అని మనం అనుకుంటున్నాం. కానీ ప్రభువు ఏం చెప్పాడు? ఎవడను ఇద్దరికి దాసులుగా ఉండ నేరడు, ఒకటి సిరి, 2 దేవుడు అని ఉంటుంది. ఉందా? అంటే నేను డబ్బు సంపాదించేస్తాను ఒక సైడ్ సేవ చేస్తానంటే కుదిరే పని కాదు. ఎందుకు కుదిరే పని కాదు అంటే, నువ్వు నేను లెక్కేసుకుంటే ఓకే కుదురుదేమో, కానీ ఆ లెక్క చెప్పింది ఎవరు? దేవుడు. ఆయన చెప్పాడంటే పొల్లు కూడా తప్పిపోదు. ఇది మనసులో పెట్టుకొని ప్రియమైన దేవుని వల్లదా ఇక్కడ అన్నాడు, సూర్యుని కింద పడిన ప్రయాస అంతట్లో కూడా వాడు దేవుడి దగ్గరికి వెళ్ళాలన్నటువంటి ఒక విషయాన్ని మర్చిపోయి జ్ఞానంతోనో యుక్తితోనో తెలివితోనో సంపాదించి దాన్ని పరిపూర్ణంగా అనుభవించలేక తన ఎనుక దాని కొరకు కష్టపడిన వారి కోసం ఏం చేస్తున్నాడు? విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాడు. ఇది ఎంత వ్యర్థమైనది అంటే చాలా వ్యర్థమైనది. 22 సూర్యుని కింద నరునికి తటస్థించు ప్రయాసమంతటి చేతను వాడు తలపెట్టు కార్యములన్నిటి చేతను వాడికి ఏం దొరుకుతుంది? ఏం దొరకలా? వాని దినములన్నీ శ్రమకరములు, వాని పాటలు వ్యసనకరములు. రాత్రి ఏంది నేను వాని మనసుకు నెమ్మది దొరకదు. ఇది చాలా మంది అండి ఎర్రగా కళ్ళతో లేస్తారు పొద్దున్నే. ఏమరా అంటే రాత్రి అంతా సరిగా నిద్రపట్టలేదు. ఏమంటే ఒకటే ఆలోచన, దేని గురించి ఆలోచన. ఇలాంటి ఆలోచనతోనే మనిషికి సగం నిద్ర దూరం అయిపోతుంది. ప్రియమైన దేవుని వల్ల నిద్ర దూరం అయిపోతే అప్పటి వరకు లేని రోగాలన్నీ బాడీలోకి వచ్చేస్తాయి. అందులో డౌట్ లేదు. ఏమన్నటువంటి వాని దినములన్నీ శ్రమకరములు, వాని పాటలు వ్యసనకరములు. రాత్రి ఏందేను వాడి మనసుకి ఏం దొరకలేదంట? నెమ్మది దొరకలేదు. నెమ్మది దొరకని వాడికి ఎంతున్నా ఉపయోగం లేదు. ప్రియమైన దేవుని వల్ల మీరు బాగా గమనించండి. మీకు చాలాసార్లు చెప్పాను, ఇప్పుడు కూడా మరలా గుర్తు చేస్తున్నాను. ఒకవైపేమో రాజభవనం లాంటి ఇల్లు గంటకి 2000-3000 సంపాదన పరుడు. గంటకే, రోజుకి కాదు, గంటకే. అతని సంపాదన గంటకి 2000-3000 సంపాదించగల సామర్థ్యం కలిగిన వాడు. ఇంకో పక్కేమో రెక్కాడితే గంట ఒక్కాడు. వాడి ఇల్లు ఈడిల్లు పక్కన ఉన్నాయి. ఈడు లేచేటప్పటికే ధనవంతుడు 11 అవుతుంది. ఈడు లేచేటానికి పనివాడు వెళ్ళిపోయింటాడు పనికి.
సాయంత్రం వాడు 5:30, 6కే వస్తాడు, చక్కగా స్నానం చేస్తాడు, నగారికి తింటాడు, 8 నిద్రపోతాం. మనం పని చేసినప్పుడు ఎన్ని గంటలకు నిద్రపోతామండి? త్వరగా నిద్రపోతాం, 8, 9 లోపల నిద్రపోతాం. మళ్ళీ తెల్లారుజామున 5 గంటలకు కరెక్ట్గా మనకి ఎంత నిద్ర కావాలో మన శరీరానికి అంత నిద్రపోతాం. కానీ ధనవంతుడు 10 గంటలకు లేస్తాడు, 11కి రెడీ అవుతాడు, ఆఫీస్కి వెళ్తాడు, 11 నుంచి మరలా రాత్రి 10, 11 వరకు, అంటే 12 గంటలు కష్టపడతాడు. అలా వస్తాడు, తినేటప్పటికి అర్ధరాత్రి 12, 1 గంట అవుతుంది. పడుకుంటే ఎంతసేపు లేదు. సరే, టయానికి నిద్రపోకపోవడం కూడా కొంచెం ఇబ్బందికరమే. మరలా 8 గంటలకు లేస్తాడు, 1 గంటకి 2 గంటలకు పడుకొని, అంటే 9కో 10కో లేస్తాడు. మళ్ళీ ఏమన్నా ఉంటే, అంటే ఒక వ్యక్తి దీని గురించి మనం దేని గురించి మాట్లాడుకున్నామంటే, ఎవడి మనసు అయితే నెమ్మదిగా ఉండదో వాడి గురించి మాట్లాడుకుంటున్నాం. అట్లా రాత్రి 11 గంటలకు వచ్చి ఆ బాల్కనీ నుంచి ఆ పక్కింట్లోకి చూస్తే వాళ్ళు బాగా ఆరుబయట చక్కగా మంచం వేసుకొని గురగబెట్టి నిద్రపోతుంటే వాడిని చూసి అదృష్టవంతుడు అనుకుంటాం. నిజమైన అదృష్టవంతుడు ఎవరు అంటే, పనుకుంటుండగానే నిద్ర వచ్చేవాడు నిజమైన అదృష్టవంతుడు ప్రపంచంలో. అంటే వాడికి ఏ బాధ బంది లేదు అని అర్థం. ఇది మన మనసులో పెట్టుకుంటే వీడికి నెమ్మది లేదంటే ఇది ఎంత వేదన పడుతున్నాడో ఒకసారి మీరు ఆలోచించాలి. అంటే ఇదంతా మనం ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే, ఒక మనిషి మనసులో ఉన్నటువంటిదంతా కూడా ఎలాంటిది అని అంటే వ్యసనకరమైనదే. అది వాడికి దేనికి ఉపయోగపడేది కాదు. 6వ అధ్యాయం చూడండి, 6వ అధ్యాయం 7వ వచనం చూద్దాం. ఇదే ప్రసంగి గ్రంథం 6వ అధ్యాయం 7వ వచనం. మనుషులు ప్రయాసమంతియు వారి నోటికే కదా, అయినను చూడండి సంతృప్తి ఉంటుందా? 5 రూపాయలు సంపాదించామనుకో, కారు ఉండింది, సైకిల్ ఉండింది అనుకో, నెక్స్ట్ స్కూటర్కి వెళ్ళిపోదాం. సంతృప్తి ఉందా? ఉండదు. సరేలే, స్కూటర్ కూడా సంపాదించుకున్నాడు, మంచిగా తిరగచ్చు. ఆ స్కూటర్ బాగా సంపాదించిన తర్వాత, బాగా ఇంకా గొప్పవాడైన తర్వాత స్కూటర్తో సరిపెట్టుకుంటాడు, ఎవరన్నా కారుకి వెళ్తాడు. అంటే సంతృప్తి మనిషికి అనేది ఎంత చేసినా కానీ తేనే ఉండడమే తప్ప చాలని ఉంటుందా? మనసుకు ఉండదు. ప్రేమ దేవుడు వల్ల ఇలాంటి పనులు మనం కలిగి ఉండడం వలన నష్టం ఏంటి అని అంటే, మనకు ఏది ప్రయోజనకరమైనదో, మన ఆత్మకి, మన ఆత్మీయ జీవితానికి ఏది ఉపయోగకరమైనదో, మనం ఏ విధంగా ఉంటే నిత్య జీవానికి దేవుడి సన్నిధికి చేరగలమో దానిని మర్చిపోతున్నాము. అవునా కాదా? చెప్పండి. ప్రయాస వ్యర్థము అంటున్నారు అంటే భూమి మీద వ్యర్థమే, దేవుడి దగ్గర వెళ్ళడానికి కూడా అది ఉపయోగపడటం లేదు. ఒకసారి ఆలోచించండి. నువ్వు ఎంత కష్టపడ్డా భూమి మీద నీ సంపాదనతో పరలోకానికి వెళ్ళగలవా? ఆలోచించండి. వెళ్ళలేం. ప్రియమైన దేవుని వల్ల మీరు ఒకసారి ఆలోచించాలి. అలాంటి మనసు ఈరోజు మనందరికి ఉంది. సంపాదన మీద, లోక వ్యామోహాల మీద ఈరోజు మనసు మనకి ఉంది. కానీ యేసుక్రీస్తుకు కలిగిన మనసు ఏంటి? ఆ మనసు ఉంటేనే మనము ఆయన వారంగా. ఇది మానవుడి మనసు. అది ఇప్పటి వరకు మనం చూసుకున్నది ఎవరి మనసు? ఒక సాధారణమైన మానవుని మనసు. లోకంలో ఏదో సంపాదించుకోవాలని ఆతృత పడుతున్నాను చూడు. నిద్ర లేచినది మొదలుకొని నిద్ర పోయేంత వరకు కాళ్ళకు బలపాలు పట్టుకొని తిరుగుతుంటాం కదా. దేవుడి గురించి ఎరగక, దేవుడి ఆలోచనే లేక, నా పని జరిగితే చాలే అనుకునేటటువంటి తత్వంతో ఈరోజు చాలా మంది బతుకుతున్నారు. అయినా దేవుడు తన కృపను బట్టి వారికి మరొక నూతన వారాన్ని అనుగ్రహించాడు అంటే దేవుడు ఎంత మంచివాడు ఒకసారి మీరు ఆలోచించాలి. అలాంటి దేవుడు, అలాంటి మనసు, దేవుడి గురించి, మన గురించి ఆయన ఎంత ఆలోచించేస్తున్నాడో ఆయన గురించి ఆలోచించే మనసు మనకు ఉండాలి. కానీ ఆ మనసు మనకి లేదు. ప్రేమైన దేవుని వాళ్ళరా, ఎందుకు లేదు అని అంటే, ఈరోజు పక్కన వాడికి ఏదైనా కష్టం వస్తే తల తిప్పుకొని వెళ్ళే వాళ్ళు ఎక్కువ ఉంటారు, కానీ అరే ఏమైంది అని పరామర్శించే వాళ్ళు ఉండరు. బైబిల్లో అది ఉంది కనుక. కానీ ఒకటి సందర్భం జరిగినప్పుడు, మనం చేయగలిగే సామర్థ్యం ఉన్నప్పుడు కూడా మనం తరలి తిప్పుకొని తెస్తున్నామంటే మన మనసు ఎలాంటిది అంటే లోక సంబంధమైనదే. మనం పడే ప్రయాస కానీ, మనం పడే పాటలు కానీ
అది వ్యర్థమే. అందుకే మీకు ప్రసంగి గ్రంథం ఎందుకు చూపించాను అంటే చూపించాల్సిన అవసరం లేదు. కానీ నువ్వు లోకంలో అన్ని సంపాదించుకోవడానికి నీ మనసును పెట్టి నీ పొరుగు వాడు ఇబ్బంది పడుతున్నప్పుడు వాడి మీద నువ్వు దృష్టి నువ్వు నిలకపోతే నువ్వు ఇంత కష్టపడ్డావు కదా లోకంలో సంపాదించుకోవడానికి, అదంతా కూడా వ్యర్థమే అని చెప్పడానికి ఆ రెఫరెన్స్ చూపించాను. మీకు అర్థమవుతుందా? చూడండి, యేసుక్రీస్తు కలిగినటువంటి మనసు ఎలాంటిదో ఒకసారి మనం చూద్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక. యేసుక్రీస్తు ప్రభు వారు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయన ఎలాంటి మనసు కలిగి ఉన్నాడో పౌలు గారు ఫిలిప్పీ సంఘానికి గుర్తు చేస్తున్నాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం. క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనసు మీరు కూడా కలిగి ఉండి ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి. ఒక్క నిమిషం 2వ అధ్యాయం 5వ వచనమేనా? ఏముంది? క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనసును మీరు కలిగి ఉండి. 5వ వచనం అదొకటే. ఓకే, రైట్. అంటే పౌలు గారు ఫిలిప్పీకి ఒక విషయాన్ని గుర్తు చేస్తున్నాడు. అదేంటి అంటే యేసుక్రీస్తుకు ఒక మనసు ఉంది, అలాంటి మనసు మీరు కలిగి ఉండాలి అన్నాడు. యేసుక్రీస్తుకి ఏముందంట? ఒక మనసు ఉంది. అదేందో తర్వాత చెప్తున్నాడు. ఆయనకు ఒక మనసు ఉంది, ఆ మనసు మీరు కలిగి ఉండాలి అన్నాడు. ఏంటి ఆ మనసు అని అంటే 4వ వచనం చూడండి. 5 కాకుండా 4 పై వచనం. మీలో ప్రతి వాడును, ఈ మాట బాగా వినండి, మీలో ప్రతి వాడును తమ సొంత కార్యములనే మాత్రమే కాక ఇతరుల కార్యములను చూడవలెను. ఇతరుల కార్యములు ఏం చేయాలి? చూడాలి. ఎంతమందిని చూస్తున్నాం? ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన కార్యాలు ఆయన చూసుకోవాలా. ఇబ్బందుల్లో ఉన్న వారిని పరామర్శించాడు, అనారోగ్యంతో ఉన్న వారికి ఆరోగ్యం ఇచ్చాడు, నడవలేని వాడిని నడిపించాడు. అది ఆయనకేం సంబంధం? చేశాడు అది ఇతరుల విషయాల్ని. వాళ్ళకి ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆయన ఏం చేశాడు? పరామర్శించాడు, సహాయం చేశాడు. వాళ్ళ కార్యాలను ఆయన చూశాడు. ఆయన వచ్చిన పని ఏంటి? స్వార్థ ప్రకటించడం. అదొక్కటే ఆయన చూడలేదు. ఇతరులకు సహాయం చేశాడు, మనకు నేర్పిస్తున్నాడు. ప్రియమైన దేవుని వారలారా, ఈరోజు క్రైస్తవురాలుగా మనము ఇతరులకు సహాయం చేసే స్థితిలో ఉన్నామా? అంటే ఆర్థికంగా కాదు, మన శక్తి మేరకు మనం చేయగలిగే సహాయం కూడా చేస్తున్నామా? ఒకసారి మీరు ఆలోచించాలి. చాలా మంది క్రైస్తవులుగా ఉంటారు కానీ పిల్లికి బిచ్చం పెట్టు. మీరు ఆలోచించండి. ఆ మనసు ఉన్నప్పుడు ఇతరులకు ఏం సహాయం చేస్తావు చెప్పు? చేయలేదు. మనకేం పని లేదు, మన పనికి మనమే, మన పని. ఆ మనసు మనకి ఎన్నిసార్లు వచ్చింటుంది? వాళ్ళతో మనకేం పని, వాళ్ళకి సాట్లు వాళ్ళు పడతారు. అలా అనుకుని ఉంటే ఈరోజు యేసుక్రీస్తు ప్రభు వారు అనుకుని ఉంటే నువ్వు నేను మనం మాత్రం రక్షణలోకి వచ్చేవాళ్ళమా? ఆయన నాకు సంబంధం లేదు అనుకోలేదు కదా. అది నేర్పిస్తున్నాడు మనకు. క్రీస్తు యేసుకు కలిగిన మనసు ఏంటి అంటే ఇబ్బందుల్లో ఉన్న వారిని పరామర్శిస్తున్నాడు, వారికి సహాయం చేస్తున్నాడు, వారిని ఆదుకుంటున్నట్టుగా మనకు అర్థమవుతుంది. అందుకే ఆయన మీరు అందరూ తమ సొంత కార్యములు మాత్రమే కాక ఇతరుల కార్యములు కూడా చూడవలెను. ఇప్పుడు ఏదో వచ్చింది చదవండి. ఇప్పుడు చెప్పండి, క్రీస్తు యేసుకు కలిగిన మనసు ఏంటి? ఇతరుల కార్యాలు చూడటం. 4వ వచనం అది 5వ వచనం కింద చెప్తున్నాడు ఇమ్మీడియట్ గా. క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనసు మీరు కలిగి ఉండాలి అని. ఉందే మనకు? ఉంటేనే క్రైస్తవులు అని చెప్తున్నాడు అక్కడ. ఉంటేనే క్రైస్తవుడు, లేకపోతే కాదు. అది చెప్తున్నటువంటి మాట ప్రేమ దేవుని వల్ల. క్రీస్తు యేసు ఎలాంటి స్థితి నుండి అలాంటి మనసు కలిగి ఉన్నాడో తెలుసా? ఆయనకి ఏమీ లేక కాదు, ఆయనకి పని లేక కాదు. ఒకసారి చూడండి, ఆయన స్థితిని చెప్తున్నాడు కింద 6వ వచనం నుంచి చూద్దాం. ఆయన ఎలాంటి వాడిగా ఉన్నాడంట? దేవుని స్వరూపంలో కలిగింది, దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడిన భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకుని తన్ను తానే రిక్తునిగా చేసుకునిను.
చాలు. ఆయన ఏ స్థితి నుండి ఆ స్థితికి వచ్చాడంట? ఆయన దేవుడు అండి. దేవుడితో సమానముగా ఉన్నటువంటి వాడాయన. పరలోకం నుండి కిందికి వెళ్తే నా దేవత్వం పోతుందేమో, నేను దేవుడితో సమానంగా ఉండలేమో ఆయన ఎంచుకోలేదంట. కానీ ఎలా వచ్చాడంటే భూమికి మనుషుని పోలికగా పుట్టాడు. దేవుడితో పోలిస్తే మనుషుడు అల్పుడా కాడా? దేవునితో పోలిస్తే నీవు నేను అల్పులమా కానా? అల్పులు. అంటే మనుషుడు అంటేనే అల్పమైన వాడు. అలాంటి అల్పమైన స్వభావాన్ని, అలాంటి అల్పమైన ఆకారంలో పుట్టి ఈ అల్పంలో కూడా దాసుడు. ఈ అల్పుడే, ధనవంతుడైన అల్పుడే, పేదవాడైన అల్పుడే. కానీ ధనవంతుడు పేదవాడిని ఎలా చూస్తాడు? హీనంగా చూస్తాడు. అలాంటి దాసుడు అన్నాడు. దాసుడు అంటే పనివాడు అని అర్థం. అలాంటి దాసుని స్వరూపం ధరించుకొని తను తాను రిక్తునిగా, రిక్తుడు అంటే ఖాళీ, ఏం లేదని అర్థం. అంటే అక్కడ ఎలా ఉన్నాడు? దేవునితో సమానంగా పరిపాలన చేస్తూ చక్కగా దేవునితో సమానంగా ఉండటం విడిచిపెట్టకూడదు భాగ్యం అని ఆయన ఎంచుకోలేదంట. తండ్రి చెప్పాడంటే నేను చేయాలనేటువంటి ఒక ఆలోచనతో ఈ భూమి మీదకి అల్పుడైన మనుషుడు గాను, అందులో ఇంకా అల్పుడైన దాసుడు గాను పుట్టి ఏమన్నా ధనాన్ని కలిగి ఉన్నాడా, ఆస్తి కలిగి ఉన్నాడా, లేకుంటే మంది మార్బలాన్ని కలిగి ఉన్నాడా అంటే ఏమీ లేదంటే. కానీ రిక్తునిగా అంటే ఖాళీగా పుట్టాడంట. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు ఒకసారి వెళ్తూ ఉన్నప్పుడు ఒక అతను వచ్చి, ప్రభువా నేను కూడా నిన్ను వెంబడిస్తాను అంటాడు. అంటే ప్రభు అంటాడు, వెంబడించు అని ఆయన చెప్పకుండా ఏమంటాడు తెలుసా? ఆకాశ పక్షులకు గుళ్ళును, నక్కలకు బొరియలు ఉన్నవి కానీ మనిషి కుమారుడుకు తలవాల్చుకుంటూ చోటైనను లేదు అంటాడు. రిక్తుడు అంటే ఏమీ లేని వాడు ప్రేమ దేవుడు అన్నాడు. ఒకసారి మీరు ఆలోచించండి. అన్నీ ఉన్నా వదిలిపెట్టుకుని ఆయన వచ్చాడు మన కోసం. మనం మాత్రం ఆయన కోసం ఏమీ విడిచిపెట్టే స్థితిలో లేవు. కనీసం ఆయనకు కలిగిన మనసన్న, సహోదరుల పట్ల ప్రేమ కలిగిన వారంగా ఉండే మనసన్నా మనకు ఉందంటారా? ఒకసారి మీరు ఆలోచన చేయాలి. దేవుడి కొరకు ఏమి విడిచిపెట్టాం కానీ దేవుడు మాత్రం అన్ని మనకు ఇవ్వాలి. ఎక్కడ న్యాయం ఇది? ఎక్కడ న్యాయం? ఒకసారి మీరు ఆలోచించండి. నాకు అన్ని ఇవ్వాలి దేవుడు. నాయన నువ్వు ఎదిగిరా అంటే నేను రాలేదు, నాకు ఈరోజు పని ఉంది. ఎక్కడ ఏ వదిలేస్తున్నావు దేవుడి కోసం ప్రేమైన దేవుడి వల్ల? ఒకసారి మీరు ఆలోచన చేయండి. ఆయన ఆ స్థితి, ఏ స్థితి? దేవునితో సమానంగా ఉన్నటువంటి స్థితి నుండి ఏమీ లేదు రిక్తుడిగా వచ్చాడు ఈ భూమి మీద కంటే. ఒకసారి మీరు ఆలోచించండి. కింద ఉన్నటువంటి అందుచేత ఆయన ఎంతగా తగ్గించుకున్నాడు అంటే ఆయన ఆకారమందు మనుషుడుగా 8వ వచనం కనబడి మరణం పొందినంతగా, అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకున్నాడు. తండ్రికి విధేయత చూపించాడు యేసుక్రీస్తు ప్రభువారు. మాము ఆయన చెప్పిన దానికి మనం విధేయత చూపించాలా లేదా ప్రేమ దేవుని వల్ల? చూపిస్తున్నామా? అందరూ తమ తమ సొంత పనులే కాదు కానీ ఇతరుల పనులు చూడాలి అని ప్రభు చెప్తున్నాడు. మనం చూడగలిగే స్థితి మన జీవితాల్లో ఉందంటారా? నా పనే నాకు ఎక్కువ, వాడి పని ఏం చేస్తావులేండి అంట. అవునా కదా? ఒకసారి మీరు ఆలోచన చేయండి. ఎందుకంటే మనకు దేవుడు సపరేట్గా పని చెప్తున్నాడు. ఖచ్చితంగా మీరు అలాంటి మనసు మీరు కలిగి ఉండాలని ప్రభువు చెప్తున్నాడు. కానీ మనకు ఆ విషయం, ఆ స్థితి ఉందంటారా? చూడండి ఇంకా ఏమంటున్నాడు? 12వ వచనం అదే అధ్యాయం. కాగా నా ప్రియులారా, మీరు ఎల్లప్పుడూ వివేలు ఉన్న ప్రకారము నాయతో ఉన్నప్పుడు మాత్రమే కాక స్వరక్షణను కొనసాగించుడి. 13 ఒక జనము మధ్య నిరపరాధులను, నిష్కలంకులను, అనందులను అయిన దేవుని కుమారులగినట్లు సనుగులను, సంశయములను వారి సమస్త కార్యములను చేయుడి అంటున్నాడు. చూడండి, చేస్తున్నావా? ఆయన పని చెప్తున్నాడు అక్కడ. మనకు మీకు అర్థమవుతుందో లేదా రెఫరెన్స్? ఆయన ఏం చెప్తున్నాడు? మనకి పని చెప్తున్నాడు. క్రైస్తవుడు, నువ్వు నిజంగా క్రైస్తవుడు అయితే, క్రైస్తవురాలైతే ఆ పని చెప్పినట్టు చేయాలి. ఏం చెప్తున్నాడు? ఒకసారి బాగా చదువుతానండి. మీరు మూర్ఖమైన ఒక జనాభా మధ్య మనం ఎలా ఉండాలని చెప్తున్నాడు? ఎలా ఉండాలంట? నిరపరాధులుగా ఉండాలి.
ఎందుకంటే అపరాధం చేస్తే వారికి నీకు తేడా ఉండదు కనుక నిరపరాధులుగా ఉండాలి, నిష్కలంకంగా ఉండాలి, నింద లేని వారిగా ఉండాలి, అనిందులను అయినా దేవుని కుమారులగునట్లు సనుగులను సంశయములను మాని సమస్త కార్యములను చేయడి అన్నాడు. ఇప్పుడు ఇక్కడ ఒక పాయింట్ బాగా చెప్తా, మీరు బాగా అర్థం చేసుకోండి. మీరు మనము నాతో సహా దేవుని కుమారులము కుమార్తెలము కావాలంటే ఏం చేయాలో ఇక్కడ ఉంది. నాకు వద్దు అనుకుంటే మీరు బైబిల్ మూసేసుకుని హ్యాపీగా మీ ఇష్టం వచ్చినట్టు బతకండి. అటు ఇటుగా ఉన్న 2 ప్రయాణాలు అయితే దయచేసి చేయకండి, దయచేసి చేయకండి. 2 పడవల ప్రయాణం ఎప్పటికీ ప్రమాదకరమే, అవునా? చేయగలిగే మనసు ఉంటేనే ప్రభు దగ్గరికి రావాలి, లేదంటే ఓ దేవుంటున్నాడు. చూద్దాం. మీరు మూర్ఖమైన ఒక్క జనము మధ్య నిరపరాధులను నిష్కలంకుడు అనిందులను అయినా దేవుని కుమారులు అవేటట్లుగా ఏం చేయాలంటున్నాడు? సనగకూడదు, డౌట్ ఉండకూడదు, సనుగుడును సంశయములను మానేసి కార్యాలు చేసేవారుగా ఉండాలి. పని చేసేవారుగా ఉంటేనే ఇక్కడికి వచ్చి హ్యాపీగా కూర్చోవాలి. ఎన్ని ఆత్మల రక్షణ కొరకై ప్రభు ఆనందపడుతుందంటే పరలోకంలో 99 మంది నీతిమంతుల కంటే ఒక్క పాపి విషయం అధిక సంతోషం కలుగుతుందంట. ఇది ఆలోచన చేయండి. పని చెప్తున్నాడు ఇక్కడ. మీరు దేవుని కుమారులు అవ్వాలంటే ఈ కార్యాలు చేయాలి. ఎలా చేయాలి తెలుసా? నాకే ఎందుకు చెప్పాడు అని సనకూడదు, చెప్తే నిజంగా జరుగుతుందా అని డౌట్ పడకూడదు. డౌట్ పడకుండా సనక్కుండా నువ్వు చేసినప్పుడు దేవుని కుమారుడు కుమార్తెవు అవుతావు. అలా అవుతావు అన్నటువంటి విషయాన్ని చాలా క్లియర్ గా చెప్తాడు. అలా ఉండాలి అంటే మనం అనిందులుగాను ఇంకా నిష్కలంకులుగాను నిర్దోషులుగాను ఉండాలి. అలా ఉంటూ సనుగులు సంశయాలు మానేసి మనం దేవుని పని చేస్తే అప్పుడు మనం దేవునికి ఏమవుతాం? కుమారులం అవుతాం. ఆ చెప్పబడిన లక్షణాలు ఏ లక్షణం మనలో ఉన్న దేవుని కుమారులము కాము. సింపుల్ సింపుల్. విని లాభం లేదు, చదివి లాభం లేదు, పాటించినప్పుడే ప్రయోజనం. బైబిల్ సూత్రం అది. నువ్వు చదివినంత మాత్రాన క్రైస్తవులంగా, విన్నంత మాత్రాన భక్తులమైపోవు. మరి ఎప్పుడు భక్తులు అవుతామంట? చేసినప్పుడే. అందుకే ఆ పనే చెప్తున్నాడు అక్కడ. చేయుడి సమస్త కార్యములను. చేయమంటే క్రియ కాదా? క్రియ కాదా? క్రియే, పనే. ఆలోచించడం వాళ్ళరా. ఇలాంటి స్థితి పక్కనోడి మనసును చూడలేనటువంటి స్థితి మనలో ఉంటే మనం వాడికి ఏం సహాయం చేయలేము. అప్పుడు క్రియ చేసే వాళ్ళమి కాదు. అంటే మన సొంత కార్యాలు మన సొంత పనులు ఎల్లప్పుడూ చూసుకుంటూ ఆపదలో ఉన్నవన్నీ ఇబ్బందుల్లో ఉన్నవన్నీ కనిపించినా పరామర్శించకపోతే ఆ సహాయంగా వాడికి సహాయపడకపోతే మనకి ఎవరి మనసు లేదు? క్రీస్తుకు కలిగిన మనసు మనలో లేదు. క్రీస్తుకు కలిగిన మనసు మనలో లేకపోతే మనం దేవుని కుమారుడు అవుతావా? అవును. అవునప్పుడు యాడుంటే ఏంటి? లోకంలో ఏంటి ఏంటి, ఏడుంటే ఏంటి? ఉపయోగం లేని పని. బాగా ఆలోచన చేయాలి ప్రియమైన దేవుని వల్ల. వాక్యం అన్నది ఎప్పుడు మనల్ని హెచ్చరిస్తూనే ఉంటుంది. ఎప్పుడు మనల్ని సరిదిద్దడానికి వాక్యము ప్రయత్నం చేస్తూనే ఉంటుంది. నేను మారడం అంటే నీ ఇష్టం, దానికి ఎవడు బాధ్యత కాదు. కానీ మారి దానికి విధేయత చూపించిన వాడే దాని ప్రకారంగా జీవించగలడు ప్రియమైన దేవుడు. అదే చెప్తున్నాడు ఇక్కడ దేవుడు. ఎందుకు అంటే సొంత కార్యాలే మనం ఎప్పుడు చూసుకుంటూ ఉంటే ఇతర కార్యాలు మనం చూడకపోతే ఇబ్బందుల్లో ఉన్నామని పరామర్శించకపోతే మనం మేకలమే కానీ గొర్రెలము కావు. మత్తయి సువార్త 20వ ఉంటుంది. ఎడమ వైపున ఆయన మేకలని, కుడివైపున గొర్రెలు సపరేట్ చేశాడంట. కుడివైపున వారిని ఏం చేస్తున్నాడంట? ఒక్కసారి చూడండి, మత్తయి సువార్త 20వ అధ్యాయం. ముగించుకుందాం, అయిపోయింది, ముగించుకుందాం. మత్తయి సువార్త 25వ అధ్యాయము. వాళ్ళతో ఏమంటాడు చూడండి ఇక్కడ, నాకు వినండి. నా తండ్రి కుమారులారా, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వాళ్ళారా, స్వతంత్రించుకోండి. అందరూ సొంత కార్యాలు కాకుండా పక్కన వాళ్ళ కార్యాలు వాళ్ళు
చూసిన వాళ్ళ కాదా చెప్పండి. దాహం చిత్రి పరదేశంలో ఏంటిని నన్ను చేర్చుకుంటుంది. చూడవచ్చుతుంది, చెరసాలలో ఉంటుంది. చూడండి, అంటే వీళ్ళు ఏం చేశారు? క్రీస్తుకు కలిగిన మనసు కలిగి ఇబ్బందుల్లో ఉన్న వారిని పరామర్శించి వారికి సహాయం చేశారు, క్రియ జరిగించారు, డౌట్ లేకుండా క్రియ చేశారు, మర్చిపోయారు. అయినా దేవుడు ఏం చేస్తున్నాడు? గుర్తుపెట్టుకోండా లేదా? గుర్తుపెట్టుకోండా లేదా? మేము ఎప్పుడు చేశాం ప్రభు అన్నారు. ఇదో ఈ నా సహోదరులు ఒకరికి, ఎవరు అల్పులైన మిక్కే అల్పులైన ఈ నా సహోదరులు ఒకరికి మీరు ఏం చేశారు? అంటే క్రీస్తుకు కలిగిన మనసు ఏంటి అంటే ఇబ్బందుల్లో ఇరుకుల్లో ఉన్నటువంటి వారిని పరామర్శించడమే మనం దేవుని యందు చూపే గొప్ప భక్తి. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 27వ వచనం ఒకసారి చూద్దాం. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 20. చూడండి, చెప్తున్నాడు నిజమైన భక్తి ఏమో చెప్తున్నాడు అక్కడ. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రము నిష్కలంకమైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి ఇబ్బందుల్లో పరామర్శించుటయు ఇహలోహ మాలిన్యము తను అంటకుండా కాపాడుకోవడమే. దిక్కులేని వారికి మనం ఏం చేయాలి? ఏమన్నాడు చూడండి, దేవుడు ఏదైనా తను పవిత్రమైన భక్తి ఏదనగా నిష్కలంకమైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాండ్లను వారి ఇబ్బందుల్లో పరామర్శించాలంటే సహాయం చేయాలి. ఏలోహ మాలిన్యం మనకు అంటకుండా కాపాడుకోవాలి. ఇదే మాట అక్కడ ఫిలిప్పీ పత్రికలో కూడా ఉంది. చదువులు సంశయములు మాని అమింగులు నిష్కలంకులుగా ఉంటూ మనం ఇతరుల శ్రమల్లో మనం ఏం చేయాలి? పాలు పొందాలి. అది చెప్తుంది బైబిల్ ప్రియమైన దేవుని. ఇది ఎవరికున్న మనసు? యేసుక్రీస్తుకున్న మనసు. దేవుని కుమారుడుగా దేవునితో సమానుడుగా ఉన్నటువంటి అవకాశాన్ని కూడా వదులుకొని తండ్రి పని నిమిత్తం విధేయత చూపిన వాడిగా ఈ భూమి మీదకి వచ్చి మన నిమిత్తం ప్రాణం పెట్టాడు అంటే ఏమీ లేని వాడిగా, తలవాల్చుకోవడానికి చోటు కూడా లేనివాడిగా ఆయన ఉన్నాడు అని అంటే, అలాంటి స్థితిలో కూడా ఆయన ఏం చేస్తున్నాడు? మనకు సహాయం చేస్తున్నాడు. ఏమీ లేదు తలవాల్చుకోవడానికి. అవునా? ఆకాశ పక్షులకైతే గూళ్ళు ఉన్నాయి, నక్కలైతే బొర్రెలు చేసుకున్నాయి, కానీ నాకైతే ఏమీ లేదు. ఏమీ లేని స్థితిలో కూడా ప్రభు ఏం చేస్తున్నాడు? మన గురించి పని చేస్తున్నాడు, మనకు సహాయం చేస్తున్నాడు. అన్నీ ఉంటే మనం ఏం చేస్తున్నాం? దేవుడి కొరకు ఏం చేసాం చెప్పండి. ఇక్కడ మనం ఏం ఆలోచన చేయాలంటే ఇప్పుడు మేము దేవుని వారా క్రీస్తుకు కలిగిన మనసు ఏంటి అని అంటే, ఆయన ఇతరులు అనాథలు ఆపదలో ఉన్న వారి విషయమే ఆయనకి ఏమీ లేకపోయినా ఆయన సహాయం చేస్తున్నాడు. అన్నీ కలిగిన మనం ఏం చేస్తున్నాము ఒకసారి ఆలోచన చేద్దాం. అది క్రీస్తుకు కలిగిన మనసు. ఆ మనసు కలిగిన వాడే దేవుని కుమారుడు, దేవుని కుమార్తె బైబిల్ చెప్తుంది. ఇప్పుడు మనం ఎలాంటి స్థితిలో ఉన్నామో ఒకసారి మనల్ని మనం విమర్శించుకుందాం ప్రియమైన దేవుని వారు. ఎందుకంటే మనల్ని మనం విమర్శించుకునేలా తీర్పు పొందకపోదు. నేను అలాంటి స్థితిలో ఉండాలా? ప్రభువు నా కొరకు కష్టపడ్డాడు, నా కొరకు శ్రమపడ్డాడు. పైగా భక్తి ఎలాంటిదో చెప్తున్నాడు. నిష్కలంకమైన భక్తి. ఇబ్బందుల్లో ఉన్నవారిని నేను పరామర్శించాలి. ఆ మనసు నాకుందా? నాకుంటే నిజంగా నేను దేవుని కుమార్తె. అందులో కూడా అనిందులుగా ఉండాలి, నిష్కలంకుడిగా మనము ఉండాలి. అలాంటి మనసు మనము కలిగిన వారంగా. అది ఎవరికి కలిగిన మనసు అంటే అది క్రీస్తుకు కలిగిన మనసు. ఆయనకు డౌట్ లేదు, ఆయనకు అనుమానం లేదు, ఆయనలో ఏ పాపము లేదు. తండ్రికి ఏం చేశాడు? విధేయత చూపించాడు. ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళని పరామర్శించాడు. చూడు ఎన్ని లక్షణాలు ఉన్నాయి, ఎన్ని లక్షణాలు ఒకసారి మీరు ఆలోచన చేయండి. కనుక మనము కూడా అలాంటి మనసు కలిగిన వారంగా మనం ప్రభు సన్నిధిలో నిలబడదాం. అంటే కృప దేవుడు మనందరికీ మెండుగా అనుగ్రహించాలని కోరుకుంటూ ఈ కొద్ది మాటలు ముగిస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవ, పరిశుద్ధుడా, నీ ఘనమైన నామానికి వందనములు తండ్రి. యేసు క్రీస్తుకు కలిగిన ఈ మనసును మేము కూడా కలిగి తండ్రి, ఇతరుల శ్రమల్లో ఇబ్బందుల్లో మా శక్తి మేరకు మేము సహాయం చేయగలిగే మనసును క్రీస్తు నామమున మాకు అనుగ్రహించుకుని
తద్వారా మేము నిష్కలంకులుగా నిందులుగా తండ్రి నీ ఎదుట నీ పనిని జరిగించి తండ్రి నీ కుమారుడుగా కుమార్తెగా పిలువబడగలిగే భాగ్యాన్ని మా అందరికి అనుగ్రహించమని వేడుకుంటూ నీ నామ మహిమార్థంగా మా బ్రతుకులు నీకు అనుకూలంగా కొనసాగే భాగ్యాన్ని ధన్యతను అనుగ్రహించమని వేడుకుంటూ క్రీస్తు యేసు నామంలో ఈ ప్రార్థన అడిగి సమర్పించి పొందుకునే నామ తండ్రి ఆమేన్. అందరికీ వందనాలు.